అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా, కీర్తనలు 102వ అధ్యాయము 17వ వచనము. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. కీర్తనలు 22వ అధ్యాయము 24వ వచనము మనము పరిశీలించినట్లయితే, ఆయన దీనస్థితిలో ఉన్నవాని బాధను నిర్లక్ష్యము చేయలేదు, చెదరించుకోలేదు. అతడి నుంచి తన ముఖము త్రిప్పుకోలేదు. సహాయం కోసం అతడు మొరపెట్టినప్పుడు ఆయన ఆలకించాడు. సహోదరులారా, దేవుణ్ణి స్తుతించి మహిమ కలిగించేందుకు ఇంతకన్నా మంచి కారణము ఏమి కావాలి? దేవుడు తన కుమారులను బాధలను త్రోసిపుచ్చక విశ్వాసుల పాపాలకు రావాల్సిన శిక్ష తానే వాటిని అంగీకరించి ఆ బాధ నుంచి ఆయన విముక్తుల్ని చేశాడు. దేవుడు తన ముఖాన్ని తిప్పేసుకోవడం తాత్కాలికమే. యేసు అగాధములో నుంచి మొరపెడితే ఆయన విన్నాడు. కీర్తనలు 69వ అధ్యాయము 33వ వచనము మనము పరిశీలించినట్లయితే, అక్కర గల వాళ్ళ మొర యెహోవా వింటాడు, తన ఖైదీలను ఆయన ఆలక్ష్యం చేయడు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.